బ్రేకింగ్ న్యూస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జనగామ జిల్లా పర్యటనలో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్లో ఓ పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద వాహనం బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనలో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్లో ఉన్న పోలీస్ అధికారికి అలాగే వాహన డ్రైవర్కి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరిన భట్టి విక్రమార్క కాన్వాయ్ లో జనగామ ఎంట్రన్స్ లోపల జనగామ టౌన్ ఎస్ఐ చెన్నకేశవులు కాన్వాయ్ లో ఎస్కార్ట్ గా వస్తున్నారు. ఈ సమయంలో పెంబర్తి కళాతోరణం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వెహికల్ అదుపు తప్పి రోడ్ సైడ్ ఎడమ వైపు ఉన్నటువంటి రోడ్డు పరిధి దాటిపోయి లోయలా ఉన్నటువంటి ఆ ప్రాంతం లోపల పడి రెండు సార్లు పల్టీ కొట్టింది. సో ఈ ఘటనలో పూర్తిగా ఇన్నోవా వాహనం కంప్లీట్ గా నుజ్జురుద్దైంది. అయితే ఆ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్నటువంటి టౌన్ ఎస్ఐ చెన్నకేశవులు డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదం ఎందుకు జరిగింది, బ్రేక్ ఫెయిల్యూరా లేకపోతే టైర్ బ్లాస్ట్ అయిందా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీనిపై సిఐ జనగామ సిఐ అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇక ఎస్కార్ట్ లో ఉన్నటువంటి ఈ వాహనము సైడ్ కి పల్టీ కొట్టడంతో కూడా మిగతా వాహనాలకు డాష్ ఇవ్వకపోవడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పింది. ఒకవేళ ఈ వాహనము ఎదురుగా వచ్చి ముందున్న వాహనం కానీ వెనుకున్న వాహనం కానీ తగిలి ఉంటే కాన్వాయ్ మొత్తంగా కూడా భారీ స్థాయి ప్రమాదం జరిగి ఉండే. అందులో డిప్యూటీ సీఎం కూడా ఈ యొక్క ప్రమాదం లోపల యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం ఉండేది. సో కానీ అటు రోడ్డు బయటకు వచ్చి పల్టీలు కొట్టడంతో కూడా కొంత భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇక చెన్నకేశవులు ఎస్ఐ అయితే పూర్తిగా ఈ ప్రమాద ఘటనతో షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారు. ఎస్ఐని ఇద్దరిని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. దీనికి యాక్సిడెంట్ గా ప్రధాన కారణం వాహనంలో టెక్నికల్ లోపం అనేది కూడా చెప్తున్నారు. సో దీనికైతే ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఎందుకు ప్రమాదం జరిగిందని కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటన లోపల ఎస్ఐకి డ్రైవర్ కు స్వల్ప గాయాలే కావడంతో కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి కూడా వరంగల్ చేరుకున్నారు. కాసేపట్లో మిలిటర్లకు వెళ్లి అక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఈ ప్రమాదం కొంత అధికారులందరూ కూడా భయాందోళనకు గురి చేసినా కూడా అధికారులకు ఎటువంటి ప్రమాదం జరగబోతుందో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి చేరుకున్నారు కదా ఆ ప్రదేశానికి, ఇంకేమైనా డిలే ఉందా? పర్యటనలో స్కెడ్యూల్కి సంబంధించి ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అంటే యాజ్ పర్ షెడ్యూల్ 4 గంటలకే 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేయాల్సి ఉండేది, కానీ 1 అవర్ లేట్ అయింది. సో ప్రస్తుతానికైతే ఆ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన పూర్తి చేసుకుని దాదాపు గంట సేపు ఆయన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. సంవత్సరం ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా అదేవిధంగా వరంగల్ కు దాదాపుగా 5,000 కోట్లకు పైగా నిధులు కూడా కేటాయించిన నేపథ్యం లోపల ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ఇంకా నిన్ననే కేబినెట్ మీటింగ్ లోపల రైతు భరోసా, దాంతో పాటుగా తెలంగాణ రైతాంగానికి సంక్షేమ పథకాలు కూడా కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యం లోపల దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా 6:30 వరకు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని తిరిగి అయితే రోడ్డు మార్గాన హైదరాబాద్ కు అయితే వెళ్లేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో వరంగల్ కు వచ్చిన బట్టిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే పెళ్లి కూడా ప్రయత్నం చేయగా వాళ్ళందరూ కూడా పోలీసులు చౌదరి చేస్తారు. ఏదేమైనా కూడా మొత్తంగా షెడ్యూల్ ఒక 1 అవర్ లేట్ అయినా కూడా పూర్తి స్థాయి లోపల ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని బట్టి అయితే హైదరాబాద్ కి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.